బీఆర్ఎస్ హయాంలో పెద్దగట్టు అభివృద్ధి చెందిందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. 14 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని వివరించారు. సమ్మక్క సారక్క జాతర తర్వాత పెద్ద జాతర లింగమంతుల స్వామి జాతర అని వివరించారు. జాతర నిర్వహణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం 5 కోట్ల రూపాయలు విడుదల చేసిందని గుర్తు చేశారు. ఇక్కడ అభివృద్ధి జరిగిన ఆనవాళ్లు లేవన్నారు. ఇవాళ గుట్టపై లింగమంతుల స్వామిని తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు. మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు. గత 2 సంవత్సరాలకు పెద్దగట్టు జాతర, సమ్మక్క సారక్క జాతర తర్వాత ఆ స్థాయిలో జరిగేటువంటి జాతర కొన్ని లక్షల మంది, ఒక రాష్ట్రమే కాదు 7-8 రాష్ట్రాల నుంచి యాదవుల కులదైవమైనటువంటి లక్షలాది మంది ఈ ప్రాంతానికి రావడం జరుగుతుంది. ఇది 16వ శతాబ్దం నుంచి ప్రారంభమైంది. కానీ కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మరి బ్రహ్మాండంగా ఈ ఆలయాన్ని డెవలప్ చేయాలి, ఇక్కడ వచ్చేటువంటి భక్తులకు మెట్ల మార్గం కల్పించాలని రైట్ రౌండ్ అంతా మెట్ల మార్గం కల్పించడమే కాకుండా ఆ ప్రాంతంలో కులను కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేసి, ఒకప్పుడు నీళ్లు కూడా లేవు తాగడానికి, ఈ రోజు మిషన్ భగీరథ ద్వారా బ్రహ్మాండంగా నీళ్లు ఇచ్చి